ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం బైనామియల్ థియరం అనే చాప్టర్ నుండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఫ్రీక్వెంట్గా ఎంసెట్లో జేఈఈ మెయిన్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో అదేంటంటే మన 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఇంత రేషియోలో ఉన్నాయని చెప్పేసి ఇస్తాడు. సో దాని ఎన్ వాల్యూ కనుక్కోమంటాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఆ ప్రాబ్లం చేయాలంటే అట్లీస్ట్ ఒక 5 minutes పడుతుంది. అదేవిధంగా మోర్ దెన్ వన్ పేపర్ వస్తుంది. అదే క్వశ్చన్ని మనం 30 seconds, బిలో 30 seconds మనం ఇప్పుడు చేయబోతున్నాం. మనకి క్వశ్చన్ అనమాట, ఇలా ఇచ్చేసి 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ మనకి 1:7:42 రేషియోలో ఉన్నాయి అన్నాడు. మనకి ఎన్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు ఎన్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఇట్లా డినామినేటర్ న్యూమరేటర్ తీసుకోండి, ఒక లైన్ తీసుకోండి. సో ఇప్పుడు మన డినామినేటర్లో ఏమొస్తుందంటే మిడిల్లో ఏదైతే ఉందో దాని స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత 49 మైనస్ ఈ ఎండ్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. 1 × 42 42 అంటే మనకి ఈజీగా డినామినేటర్ వచ్చేసింది. డినామినేటర్ ఎంత 7. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ గురించి మాట్లాడదాం. న్యూమరేటర్ ఎలా చేయాలని అంటే 1 × 7 ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్ అంటే 7 × 42 294 ప్లస్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ అంటే అది 1 × 42 అంటే 42, బట్ దీన్ని మనం 2 times చేయాలి అంటే 42 ఇంకొక 42. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 385 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసామనుకోండి 7 5 7 5 అంటే ఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 55. ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే, ఫర్ మోర్ ట్రిక్స్, ఫర్ మోర్ షార్ట్ కట్స్, subscribe to our channel. If you really like the video, please like it and share if possible.